హలో వెల్కమ్ టు టెక్ బుక్స్. ఈరోజు మనం ఎక్సెల్‌లో క్యాలిక్యులేషన్స్ ఎలా యూజ్ చేయాలని చూద్దాం. క్యాలిక్యులేషన్స్ యూజ్ చేయడానికి సింపుల్ అండి. మీరు ఏదైనా సెల్‌లో క్లిక్ చేసుకొని ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. సో, మీరు ఏ ఫార్ములా గాని, ఫంక్షన్ గాని, క్యాలిక్యులేషన్స్ గాని యూజ్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు ఎయాలి. మీరు ఈజ్ ఈక్వల్ టు ఏసిన తర్వాత 2 + 2 ఎంటర్ చేసి క్లిక్ ఆన్ ఎంటర్. ఇది ఈజీగా క్యాలిక్యులేట్ అయిపోద్ది. సో, మీరు సెపరేట్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సిన పని లేదు. మీరు ఎక్సెల్‌లో వర్క్ చేస్తుంటే అక్కడ ఏదన్నా సెల్ సెలెక్ట్ చేసుకొని ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేసి 2 ఇంటూ 2 ప్లస్ 2 మీకు ఎలా కావాలో అలా క్యాలిక్యులేషన్ చేస్తే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. మీరు దీన్ని మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ ఫార్ములా బార్‌లో డైరెక్ట్‌గా క్లిక్ చేసి ఏం చేంజ్ చేయాలి? 2 ఇంటూ 2 ప్లస్ 2 వద్దా మనకి? లేదంటే ఇక్కడ 2 తీసేసి 4 ఎయాలంటే 4 ఏసి ఎంటర్ కొట్టండి అంతే. మీకు మీ రిజల్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ 8 ఏదైతే ఉందో ఇదొచ్చేసి మీ ఫార్ములా యొక్క టోటల్ అనమాట. సో, అలాగే మీరు మైనస్ కూడా చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ టు 10 - 5 ఎంటర్ కొడితే నాకు 5 అని వచ్చేస్తుంది. అర్థమైంది కదండీ! అలాగే డివైడెడ్ బై కూడా చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఒక 100 డివైడెడ్ బై 20 ఎంటర్ కొడితే ఇక్కడ మీకు 5 అనే రిజల్ట్ వచ్చేస్తుంది. సో, సింపుల్ అండి. ఎక్సెల్‌లో మీరు క్యాలిక్యులేటర్‌గా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒకే ఒక కండిషన్ ఏమంటే డైరెక్ట్‌గా మీరు 2 + 2 ఎంటర్ కొడితే అది అలాగే ఎంటర్ అవుతుంది టెక్స్ట్‌గా. ఫార్ములాగా కన్వర్ట్ అవ్వదు. సో, ఫార్ములాగా కన్వర్ట్ అవ్వాలంటే మీరు ఇక్కడ డీబగ్ చేసి స్టార్టింగ్‌లో ఈజ్ ఈక్వల్ టు పెట్టినారంటే సిస్టమ్‌కి తెలుస్తుంది వీడు క్యాలిక్యులేషన్స్ యూజ్ చేస్తున్నాడు అని. సో, అప్పుడు టోటల్ మీకొస్తుంది ఇక్కడ. ఇంకా అలా కాక ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ ఇన్ని నంబర్స్ ఉన్నాయి. సో, నాకు ఇందులో ఫస్టు ఇక్కడ నాకు సిరీస్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి. ఈ రేంజ్ మీకు అర్థమవుతుంది కదా! C4 నుంచి C9 వరకు నాకు రేంజ్ ఉంది. ఈ నంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను కాలిక్యులేట్ చేయాలనుకో, మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఈ రెండిటిని నేను కాలిక్యులేట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు 20 + 4 అని ఎంటర్ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? ఇట్లా మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఈ సెల్‌ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్లస్ పెట్టి ఈ సెల్‌ని సెలెక్ట్ చేసుకున్నా కూడా మీకు టోటలే వస్తుంది. ఎలా అంటే మీరిక్కడ ఏవైతే సెల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారో సి8 సెల్‌లో ఉన్న వాల్యూ ప్లస్ సి7 సెల్‌లో ఉన్న వాల్యూ నాకు కలిపి కావాలి అంటాను. సో, అది కూడితే మీకెంతొస్తుందో అంత అమౌంట్ వస్తుంది. లేదంటే ఈ రెండిటికి మైనస్ చేయాలనుకుంటున్నావనుకో, అప్పుడేం చేస్తావు? ఇక్కడ ప్లస్ ఏదైతే ఉందో దాన్ని తీసేయి. ఇక్కడైనా తీయొచ్చు నువ్వు ఫార్ములా బార్‌లో. లేదంటే ఇక్కడే వచ్చి ప్లస్ తీసేసి మైనస్ పెట్టు. తర్వాత ఎంటర్ చెయి. సో, నీకు 20లో నుంచి 4 పోతే సారీ 4లో నుంచి 20 పోయింది ఇది. ఎందుకంటే మనం ఫస్టు సి8 ఏసినాం. సి8 - సి7. సో, 4లో 20 పోతే -16. సో, మిగతావన్నీ ప్లస్ చేయాలనుకో మిగతా అన్నిటిని నువ్వేం చేస్తావంటే ఇక్కడ డైరెక్ట్‌గా వచ్చి నువ్వు ఇక్కడైనా ఎడిట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడే డబుల్ క్లిక్ చేస్తే నీకు సెల్ ఇదవుతుంది. సో, మిగతా అన్నిటిని ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ సి6 సెలెక్ట్ చేస్తా. మళ్ళీ ప్లస్ చేసి 10 సెలెక్ట్ చేస్తా. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి 4 సెలెక్ట్ చేస్తా. ఎంటర్ చేయగానే 3 వస్తుంది నాకు. ఎందుకంటే ఈ 3 టోటల్ వచ్చేసి 19 ఉంది. కానీ నాకిక్కడ ప్లస్ ఇది కూడా ప్లస్ చేస్తున్నా కాబట్టి సో, నాకు ప్లస్ అయ్యే ఐటెమ్స్ టోటల్ వచ్చి ఇవన్నీ కలిపితే 23 ఉంది. నేను -20 చేస్తున్నా కాబట్టి 3 వచ్చింది నాకు మైనస్. అర్థమైంది కదా! థాంక్ యూ అండి.